అనంతపురం జిల్లా అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఈ మధ్యకాలంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అనేక పరిణామాలపై మాట్లాడడం జరిగింది. మీరు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేర్చలేదని, దాని మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అంతేకాకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ తెచ్చే ఆ మద్యం పాలసీలో బెల్ట్ షాపులు విపరీతంగా రాష్ట్రమంతా వ్యాపించి ఉన్నాయని, వాటి మూలంగా ప్రజలకు ఇబ్బంది అవుతుందని, అదేవిధంగా ఇసుక కూడా అక్రమ రవాణా జరుగుతుందని, ఇంకా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి బూడిద అంటే ఫ్లయాష్ వివాదంపై కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయాలపై ఆయన మాట్లాడడం తప్పేం కాదే, ఇవన్నీ కూడా నిజమే కదా, ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలే కదా, ఎప్పుడో జరిగినాయి కాదు కదా. దీనికి స్పందిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన పైన తీవ్రమైన పదజాలం ఉపయోగించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి కూడా ఆ విధంగా మాటలు ఏ నోటి వ్యక్తి నుంచి రావు. అంత విచ్చలవిడితనం మాటలు, అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం జరిగింది. అయినా మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, లేదు మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల తరఫున అడుగుతున్నాడు. ఇవేం తప్పు కాదే. మద్యం పాలసీలో మద్యం టెండర్లు ఖరారయ్యే సమయంలో మీరే బహిర్గతంగా వచ్చి తాడిపత్రికి ఎవరు రాకూడదు, ఒకవేళ ఎవడన్నా వచ్చినా పొరపాటున 30% కమిషన్ ఇవ్వాలన్నారే, మీరే కదా అన్నది. అది తప్పేం కాదే. మీరన్న మాటనే ఆయన కోట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుక అనేది తాడిపత్రి నియోజకవర్గంలో విపరీతంగా విడిగా దోపిడీ జరుగుతుందని మీరు మీ కుమారుడు అస్మిత్ రెడ్డి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిండు కదా పోలీసులకు. ఆ విషయం ఆయన ప్రస్తావించుండు. అది తప్పేం కాదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బూడిద ఫ్లయాష్ గురించి మీకు జమలమడుగు ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న వివాదం గురించి కూడా నిజమే కదా, మీరే కదా సీఎం గారికి లెటర్ రాసింది, దానిపైన కూడా ఆయన మాట్లాడాడు. మరి ఈ విషయాల మీద ఏమి తప్పుగానప్పుడు ఆయన అంత తీవ్రమైన పదజాలంతో మాట్లాడడం ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదేమన్నా ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేదా నార్త్ కొరియా అనుకుంటున్నారా, లేదా ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటున్నారా, రాచరిక ప్రభుత్వం అనుకుంటున్నారా, మీరు రాజులు అనుకుంటున్నారా, అటవిక ప్రజాపాలన ఇదేమన్నా? ఏంది సార్ ఇది? ఇంత ఘోరమా? ఆయన లేవనెత్తిన ప్రశ్నలపై మీరు ఈయన సమాధానాన్ని సమర్థించుకునే విధంగా అందరికి ఆమోదయోగ్యంగా ఉంటే చెప్పండి, ఏదో ఈ విధంగా నేను చేస్తున్నాను, దీంట్లో ఏమైనా తప్పు ఉంది అని. అంతేగాని నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం కాకుండా ఇంకా ఏంది, ఇంటికి పోయి కొడత తంత ఏంది సార్ మీరు దన్నేది? కుర్చీలో కూర్చుంటే లేయడానికి ఇద్దరు మనుషుల సపోర్టు కావాలని మీరు ఏమి తంతారు? ఎందుకు ఉత్తమ మాటలు? ఎప్పుడో ఏదో జరిగిందని, అదే ముందే రాయలసీమ జనాల మీద, రాయలసీమ వ్యక్తుల మీద పక్క ప్రాంతం వాళ్ళు ఉన్నది లేనిది ఉన్నట్టుగా సినిమాలు చూపించిన విధంగా ఫ్యాక్షనిజం ముద్ర వేసి రాయలసీమ ప్రజలను వెదగనీయకుండా, రాయలసీమ ప్రజలకు సమాజంలో సమానమైన గౌరవం ఇవ్వకుండా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల అది ఎక్కడికి పోతుంది? ఇంకా ఇప్పుడు మీరేం మాటలు అనేస్తారు, తర్వాత పరిణామాలు ఏంది? ఇప్పుడు మీరు అధికారం ఉంది కాదని మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి ఏంది? అయినా మీకు ఏముందిలేండి, అధికారం ఉన్నా లేకపోయినా ఒకే విధంగా మాట్లాడతారు. ఇలా మాట్లాడే కొత్త అంటే కొత్త ఏం కాదు. చాలామందిని మీరు మాట్లాడింది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, ఇంకా మాట్లాడుతున్నారు, అవసరమైతే మీ కార్యకర్తలు కూడా మాట్లాడుతున్నారు. అయినా ఇది ఏమి విచిత్రం సార్? భారతదేశంలో రాజ్యాంగాన్ని చట్టాలకు లోబడి నడుచుకోవాలి కదా. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా, మున్సిపల్ చైర్మన్గా ఉండి ఇంత విచ్చలవిడితనమా? ఎవరైనా మనిషి అనే వాళ్ళు ఆ విధమైన మాటలు మాట్లాడతారా? తప్పు కాదు అది. ఇంకా ఇక్కడ కొంత మనం ప్రస్తావించాలి. కొంతమంది మేధావులు మరి ఏం చేస్తారో అర్థం కావడం లేదు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, చట్టాలను ఎగతాళి చేస్తూ ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరే కానీ దాన్ని పెద్ద ఖండించిన సందర్భాలు కూడా లేవడం లేదే. అది కనపడటం లేదేమో ఈ సమాజానికి చాలామందికి. ఇంకా ఏమంటున్నారు? సరే, మీరు అదే అనంత వెంకటరామరెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇంత నువ్వు ఆస్తి చంపించుకున్నావు, ఇంత పొలాలు ఆక్రమించుకున్నావు అని కంప్లైంట్ చేయండి. దానికి సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి కదా, ఆ వ్యవస్థలో కంప్లైంట్ చేయండి, వాళ్ళు చర్యలు తీసుకుంటారు కదా. అంతేగాని మిమ్మల్ని ఏదో ప్రశ్నించినందుకు పనికిమాలిన మాటలు మాట్లాడడం కాకుండా సమాజాన్ని అపహాస్యం చేస్తారా? ఏం సార్ ఇది? ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగానో లేదా ప్రజల తరపునో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను లేదా ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపిస్తే ఈ విధంగా దూషిస్తారా?
ఇంకా ఏమంటున్నారు మీరు? నన్నే కాదు, మా సీఎం చంద్రబాబు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా మా తెలుగుదేశాన్ని ఎవరు విమర్శించినా ఒప్పుకొని అంటున్నారు. ఎందుకు విమర్శించరు సార్? ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుని యొక్క హక్కు ప్రభుత్వ విధానాలను విమర్శించడం. మీరు కరెక్ట్గా చేయండి, మీరు కరెక్ట్గా చేసి ఎందుకు విమర్శిస్తారు? ఇప్పుడు చెప్పిన ఈ 3 విషయాలు తప్పేం కాదు కదా. మద్యం టెండర్లు కానీ, ఇసుక కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్లయాస్ గొడవ కానీ ఇవన్నీ నిజాలే కదా. నిజాలు మాట్లాడుతున్నప్పుడు మీకు ఎందుకు అంత ఇబ్బంది? అంటే మీరు అధికారంలో ఉన్నారు, ఎవరు మాట్లాడకూడదు అనుకుంటున్నారా? అది కాదు కదా. మీకు అధికారం ఉండొచ్చు, అధికారం 5 ఏళ్ళే ఉండొచ్చు, లేదా మీకు సూపర్ మెజార్టీ రావచ్చు. మీకు మెజార్టీ వచ్చిందని మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకుంటారా? అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చెప్పాలి. ఈ రాష్ట్రంలో సీఎం గారు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వము, చట్టాలను అనుసరిస్తున్నామని, రాజ్యాంగం గౌరవిస్తున్నామని, అందరూ ఆ విధంగా నడుచుకోవాలని పదే 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 చెప్తున్నారే. ఈ విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడి మీకు కనపడడం లేదా సార్? ఒక రకంగా చెప్పాలంటే ఈయన మాటలు మీ ప్రభుత్వానికి మాయ మచ్చలాంటివి సార్. మీరు అమలు చేస్తున్న చట్టాలను నేను ఫాలో గాను అని మిమ్మల్ని ధిక్కరించిన విధంగా మాట్లాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో పంచాయతీ వివాదంలో మిమ్మల్ని మీరు పిలిచినా కూడా ఆయన రాలే. సరే, మీ అంతర్గత విషయం అనుకోండి, కానీ ఇదేం మాట సార్? అదే మీరు అధికారం లేనప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు కానీ ఈ రాష్ట్రంలో చట్టాలు ఉన్నాయా, రాజ్యాంగం అమలవుతుందే అని రకరకాలుగా మాట్లాడిందే. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్యలో ఇంత ఘోరంగా ఒక వ్యక్తి మీద మాట్లాడడం ఎక్కడ చూసినామా మనం? ఉంటే చూపించండి ఎక్కడన్నా. అలా సంఘటన ఎక్కడ జరిగిందా? అసలు ఇంతవరకు ఇప్పుడు రాజకీయాలు జరగడం లే, కొత్తగా జరుగుతుంది. ఇదేం సార్? ఈ పోకడ దేనికి సార్? ఇలా మీరు మాట్లాడడం వల్ల మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఒక వ్యక్తి యొక్క జీవిత ఆయుష్కాలం ఎంత అనుకుంటున్నారు? కూర్చుంటే సరిగా లేని పరిస్థితుల్లో మీరుండి ఇలాంటి మాటలు మాట్లాడితే, అలాంటి మాటలకు ఎవరైనా ఆవేశపడి అటువైపు నుంచి ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు దానికి? అమాయకమైన ప్రజలు బలైపోరా? అయినా అలాంటి పౌరుషమైన మాటలు మాట్లాడుతున్న అవసరం మీకేముంది సార్? మీరు చేసేది కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ విధంగానే ఉండండి, లేదా సమర్థించే విధంగా మాట్లాడండి, లేదా పక్క వ్యక్తులు తప్పు చేస్తాడు తప్పు అని చెప్పండి. మళ్ళీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడండి, వాళ్ళు తప్పు చేసేది చెప్పండి, ఆ వ్యవస్థలో కంప్లైంట్ చేయండి, చర్యలు తీసుకుంటే. అంతేగాని మిమ్మల్ని విమర్శిస్తే వ్యక్తిగతంగా తిడతామంటే ఎన్ని రోజులు తిట్టగలుగుతారు మీరు? అసలు మీరు ఎన్ని రోజులు ఉండగలుగుతారు? ఎవరు శాశ్వతం కాదు కదా. కానీ మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన పనులనేటివి శాశ్వతం కదా. మనం లేని టైంలో పలానా నియోజకవర్గంలో దివాకర్ రెడ్డి లేదా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఏం చేసిందంటే ఇలాంటి చేసి నేను చెప్పుకోవాలన్నా? ఇది మంచిదే? రాబోయే తరంలో యువకులు రాజకీయాలకు రావాలనుకుంటున్న సందర్భంలో ఇలాంటి విషయాలు చూస్తే అసలు వాళ్ళకి మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రాజకీయం అంటే వ్యక్తిగతం తిట్టుకోవడం అనుకుంటున్నారా? ప్రశ్న సమాధానమే కదా. సమాజంలో ఇవి రెండు కాకుండా వేరే విధంగా పోతామంటే అది ఆమోదయోగ్యంగా ఉంటుందే? ఇదే విచిత్రం సార్. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు పదే 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 మాట్లాడుతూ ఉన్నారు. చూడండి సార్, రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఛాలెంజ్ చేస్తున్నారో ఆలోచించండి ఒకసారి. ఈ రోజు ఏదో మీ పార్టీలో ఉన్నాడనో లేదా మీకు ఇబ్బంది ఉందని మాట్లాడకపోతే మీకే ఇబ్బంది అవుతుంది లాస్ట్ కదా. ఇంకా ఏమంటున్నారు ప్రభాకర్ రెడ్డి గారు? ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు కూడా దీని గురించి మాట్లాడడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే నాకు సపోర్ట్ చేయట్లేదు అంటున్నాడు. ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్? ఎవరన్నా మనిషి అన్నవాడు ఈ విధంగా మాట్లాడితే సపోర్ట్ ఎందుకు చేస్తారు? మీరు అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తాడు, చేసుకోండి. పార్టీ కాదు, అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో కూడా ఉండకూడదు. రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చోండి, ఎవరికి ఏ సమస్య ఉండదు సార్. రాజకీయాలు ఉంటే మాత్రం సక్రంగా చట్టాలకు లోబడి రాజ్యాంగానికి అనుకూలంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా 10 మంది మెచ్చుకునేలాగా ఉండండి. అలా లేకపోతే కూర్చోండి కాము, ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఇదేంది సార్? ఎక్కడన్నా అసలు మీదేమన్నా తాడిపత్రి అనేది ఒక ప్రత్యేక ప్రపంచం అనుకుంటున్నారా, లేక ప్రత్యేక దేశమా, ప్రత్యేక దీవినా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఇది తప్పు కాదా? ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దూషించినాడను, తప్పుగా పోస్టులు పెట్టినాడను, ఈ విధంగా కేసులు పెట్టి హింసిస్తుంటే మన కళ్ళ ఎదుటనే జరిగిన సంఘటనలపై ఒక వ్యక్తి మాట్లాడితే
ఆ వ్యక్తిని ఇంత దూషిస్తుంటే ఈ ప్రభాకర్ రెడ్డి మీద మీరు కేసులు పెట్టలేరా పోలీసులారా? కనపడట్లేదా? ఆయన చేస్తున్న తప్పని మీకు అనిపించట్లేదా? ఎన్నో విషయాలు సుమోటుగా తీసుకున్నటువంటి కోర్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ, లేదా న్యాయవాదులు కానీ ఈ విషయాన్ని మీరు ఎందుకు కోర్టు దృష్టికి తీసుకుపోవడం లేదు? ఒక వ్యక్తి పట్ట పగలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఉంటారా? తప్పు కదా ఇది? తప్పు సార్. ఎవరో శాశ్వతం కాదు, మీరైనా మేమైనా మనం ఉన్న రోజులు ఏం చేసినాం అనేది అదే శాశ్వతం. ఎవరైనా మాట్లాడతారు, దానికి ఏముంది? బాధ్యత రహితంగా మాట్లాడడానికి మీరే కాదు, ఎవరైనా మాట్లాడచ్చు. దానికి పెద్ద ధైర్యం కూడా అవసరం లే. ఎవరికైనా ఉండేది ఒక ఓటే, ఎవరికైనా ఉండేది ఒకే రకమైన ప్రాణమే. రాయలసీమలో తాడిపత్రిలో ఉన్నవాడికైనా ఒకే ప్రాణం ఉంటుంది, లేదా శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఉన్నటువంటి వ్యక్తికైనా ప్రాణం ఒకే రకం ఉంటుంది. ఎవరిదైనా ప్రాణమే. కానీ అట్లా దానికి వ్యతిరేకంగా ఏదో విరుద్ధంగా లేదా ప్రత్యేకత ఉంది అనుకోవద్దు. సరే, కర్మగాలో ఏదో ఇప్పటి నుంచో కొనసాగుతున్న కొన్ని రాయలసీమలో ఉన్నాయి, అవి మెల్లమెల్ల పోతున్నాయి. ఇప్పుడిప్పుడు ఎవరంతా వాళ్ళు చదువుకుంటూ మంచిగా పోతున్నారు, ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటూ. మీరు మళ్ళా ఈ టైంలో ఇలాంటి విషయాలు బయటికి తెచ్చి ముందే రాయలసీమ మీద రకరకాలుగా నిందలు వేసి కొందరు పబ్బం గడుపుకోవాలని చూస్తుండ్రు. వాటికి మీరు ఎందుకు ఉత్తమించరు? పార్టీ ఏదైనా కావచ్చు, కానీ అందరు రాయలసీమ వాళ్ళమే కదా. ఇలాంటి చేయొద్దు సార్. ఆలోచించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. శాశ్వతం కాదు కదా. చూసినాం, ఎంతోమందిని చూసినాం. వాళ్ళ పేర్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు లేరు. మనం కూడా అంతే, మన పేర్లు మాత్రం మిగిలి ఉంటాయి. మంచి చేస్తే 10 కాలాల పాటు అనుకోవడం కోసం, లేకపోతే ఏమి కూడా ఉండదు. మీరు అంతో ఎంతో తాడిపత్రి మున్సిపాలిటీ మంచి చేస్తున్నారు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అలాంటి చేస్తూ కూడా ఇలాంటి ఇది ఎందుకు సార్? మీరు చేస్తున్న మంచి ఇలాంటి మాటల వల్ల ఆ మంచి అనేది కనపడదు కదా. ఇప్పటికైనా ఆలోచించుకొని మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా చట్టాలకు లోబడి, చట్టాలను అనుసరించి మాట్లాడండి సార్. మీలాంటి పెద్దలు ఇలా మాట్లాడితే సమాజంలో ప్రతి ఒక్కడు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా? మంచిది కాదు కదా. ఆలోచించుకోండి ఒకసారి.